ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఏప్రిల్ 25వ తేదీ 2026 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తుతో సహవాసం ఎంతో క్షేమకరమైనది. తండ్రి దగ్గర కుమారుడు ఎంత సురక్షితమని మనం భయము దిగులు లేకుండా ఉండగలమో, అలాగే యేసుక్రీస్తు వారితో సహవాసం అంతకన్నా ఎక్కువే. కన్న తండ్రి అయిన మరుచునేమో కానీ మరువని తండ్రి యేసుక్రీస్తు నాథుడు. మనకు సమాధానం ఇచ్చే సమాధానకర్త ఉండగా దేనికి కలత దిగులు భయము చెందవలసిన అవసరం ఉండదు. శాంతి సమాధానం ఎల్లప్పుడూ మనతో దూతలుగా పెట్టేస్తాడు. అట్టి దేవుని ఆరాధించుచుంటే శాంతి సమాధానాలే కాక ఎన్నో మేళ్లు అనుభవించగల స్థితిలో నిలపడమే కాక అవి గిన్నె నిండి పొర్లే అంతా నింపబడతాయి. మరి అవి మనము అనుభవించగల స్థితిలో అందుకోగలుగుతున్నామా అనేది యోచించండి. యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా నమ్మిన వారికి నేను పొందుచున్నాను, నేను అందుకున్నాను, నేను అనుభవిస్తున్నాను, నాపై మేలు కుమ్మరింపబడుచున్నవని దృఢమైన విశ్వాసంతో చెప్పగలము. అట్టి విశ్వాసమును ఇక ముందు కూడా కొనసాగించుకోవాలి. అట్టి విశ్వాసం లేని వారు విశ్వాసమును పొందగల స్థితిని ఆయన సహవాసంతో సమాధానమును మేలును కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. మాకు సర్వాశీర్వాదములను కుమ్మరించుచున్న మా యేసుక్రీస్తు ప్రభువా, నీతో సహవాసము నిన్ను ఆరాధించే దైవస్థితితో మాకు ఎంతో సమాధానము కలుగజేయుచున్నది. అట్టి సమాధానం పొందిన మేము మేలులతో నింపబడుచున్నాము. అట్టి మేళ్లను ఇంకా ఎవరైతే అందుకోలేకపోయారో వారు నీ సహవాసంలో పొందగల స్థితిని వారికి నిండుగా మెండుగా అనుగ్రహించి నూరంతల ఆశీర్వాదములను కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ శనివారమున నిన్ను ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణం నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాం. శుక్రవారం స్వస్థత ప్రార్థనల్లో పాల్గొన్న మాపై నీ కృపావర్షం కుమ్మరించి మా ప్రార్థనలన్నీ నెరవేర్చి స్వస్థపరుస్తున్నామని నమ్ముచున్నాము. ఈ వారమంతమున నీవు ఇచ్చిన సమయమునకై వందనములు చెల్లిస్తూ రేపటి పునరుద్ధాన దినమున మీ ఆరాధనలో పాల్గొనే శక్తిని మాకు ఎల్లరికూ దయచేయమని వేడుకుంటున్నాం. రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల దీవెనలు కుమ్మరించమని కోరుచున్నాము. ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము. దిక్కులేని వారిని, అనాథులను సంపూర్ణంగా ఆదరించుము. నీయందు సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి. మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాము. నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చేయుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవా, నూరంతలుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము. ఈ దినమంతియు నీ రెక్కల చాటున మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచివేయమని, ప్రతి విధమైన శోధన నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సంరక్షించి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సమాధానకర్త అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసంలో మేళ్లను అనుభవించగల స్థితిని అనుగ్రహించి ఆశీర్వాదములు కుమ్మరించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. దూతలతో కలసి సెరాపులలో నిలచి, దూతలతో కలసి సెరాపులలో నిలచి నీ మహిమను చూడాలని నాశ తీర పడాలని, నీ మహిమను చూడాలని నాశ తీర పడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, దావీదు గానాల స్తోత్రార్హుడా, హోరాహు కుమారుల స్తుతి పాత్రుడా.